గుంటూరు జిల్లా బాపట్లలోని మహాత్మా గాంధీ రోడ్డులో ఉన్న శివాలయంలో ఈ నెల 11న జరిగే మహాశివరాత్రి ఏర్పాట్లపై బాపట్ల నియోజకవర్గ ప్రజలందరికీ ఆహ్వానం పలుకుతూ విలేకరుల సమావేశం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో గురుస్వామి మిరపకాయల సుబ్బారావు మాట్లాడుతూ ఈ నెల 11న మహాత్మా గాంధీ రోడ్డులో ఉన్న శివాలయంలో జరగబో పూజ మహాశివరాత్రి పర్వదినంను పురస్కరించుకొని ప్రజలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు। ఆ మహాశివుని ఆశీర్వచనాలు పొంది పూజ మహాశివరాత్రి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలన్నారు। ఈ కార్యక్రమంలో బాపట్ల పట్టణ వైఎస్ఆర్ పట్టణ అధ్యక్షులు నరాల శెట్టి ప్రకాశరావు పాల్గొన్నారు। పాపాలు పసని పెట్టుకుంటారు మరి సకల సుఖాలు కూడా పెరిగిపోవాలంటే స్వామి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉండాలంటే ఈ శివాలయంలో ఈ ప్రాంగణంలో ప్రతి ఒక్కరు కూడా తెల్లవారుజామున ప్రతి ఒక్కరు దీపాలను చేసి స్వామి ఉపవాసం ఉండి తెల్లవారుజామున ఎవరైతే పొంగ చేసుకుని స్వామి సూర్యగారు చేసుకున్నాక ఎవరైతే ప్రసాదం స్వీకరిస్తారో వాళ్ళకి అష్టైశ్వర్యము భోగభాగ్యాలు స్వామి యొక్క అనుగ్రహం ఎంతో మెండుగా ఉంటుందని పెద్దలు చెబుతున్నారు। అట్లానే నమ్మిన వారికి భగవంతుడి యొక్క ఆశీస్సులు అందరికీ కూడా తప్పనిసరిగా ఉండాలని మరి ఈ కార్యక్రమంలో మరి ఎంతోమంది పెద్దలు అందరూ కూడా పాల్గొన్నారు। మరి స్వామివారి శివరాత్రి పర్వదినంగా అందరూ కూడా తప్పకుండా మన ఊరి మన గుడి ప్రేమతోటి అందరూ కూడా కుటుంబ సమేతంగా తెల్లవారు వచ్చి అనుగ్రహం అందరూ పొంది అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో తొలతూగడానికి మరి మనకు ప్రప్రదంగా ఈ మహాశివరాత్రి రావటం మరి గత అనాది కాలంగా కూడా ఈ శివరాత్రి వేడుకలు అనేవి ఒక బాపట్ల కాదు భారతదేశం మొత్తం కూడా మారుమోగుతుంటుంది। ఆ ప్రతి చోట కూడా తిరణాల వాతావరణం చేసుకుని జరిగే రోజులు దానికి ముందస్తుగా బాపట్ల శాసనసభ్యులు ఆంధ్ర రాష్ట్ర ఉపసభాపతి గౌరవనీయులు గురుతుల్యులు శ్రీ కోలా రఘుపతి గారు ఆదేశాల మేరకు ఈ రోజున ఈ దేవస్థానాన్ని కూడా అభివృద్ధి చేస్తూ మరి రథశాలకు సపరేట్గా వాస్తురీత్యా వెనక్కి పంపించి మరి ముందున్న కూడా తొలగించుకుంటూ రోడ్డు వైడింగ్ కూడా 40 అడుగులు చేసి మరి చుట్టుపక్కల వాతావరణం కూడా చూసుకుంటూ మరి డ్రైనేజ్ వ్యవస్థని ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు। కొద్దిగా ఇంకేదో చిన్న చిన్న పనులు ఉన్నాయి తిరణాల రోజుకి అవి కూడా కంప్లీట్ చేసి మరి ఆ అనుగ్రహం బాపట్ల శాసనసభ్యులు ఏపీ డిప్యూటీ కోలా రఘుపతి గారికి అందాలని అందరూ కూడా ఆ పర్వదినాన్ని పురస్కరించుకొని వచ్చి ఆ భగవంతుని దర్శించి అక్కడ ఇచ్చే తీర్థ ప్రసాదాలు సేకరించి మీ కుటుంబాలన్నీ కూడా ఆయురారోగ్యం ఉండడానికి ఆ భగవంతుని ఆశీస్సులు పొందాలని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ ఆ పర్వదినాన్ని అందరూ కూడా పురస్కరించుకొని అందరూ దాన్ని సద్వినియోగపరచుకోవాలని ఈ సభాముఖంగా తెలియపరచుకుంటూ